వర్గీకరణ చరిత్రాత్మకం, 30 ఏళ్ల ఇష్యూకు పరిష్కారం, అమల్లోకి వర్గీకరణ. ఇక మీడియాతో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. ఇక గెజెట్ నోటిఫికేషన్ జీవో కాపీలు అందజేత, జనగణన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల పెంపు. ఇక నుంచి భారీ ఇక జనగణన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల పెంపు. ఇక గిడ గమ్మత్ చూడండి, ఇక ఎట్లుంటుందో బీసీల పరిస్థితి చూపిస్తా. ఇప్పుడు మొన్న చేసినటువంటి కులగణనలో ఏంది, దాదాపు 18% ఎస్సీ సోదరులు ఉన్నారు. ఎస్సీలు 18% ఉన్నారు, ఎస్టీలు 10% ఉన్నారు. ఓకే, బీసీలు వీళ్ళు చెప్పిన కాడికి 56.33%, 56% ఉన్నారు. ఇది ఈ లెక్క ప్రకారం. ఇక్కడ చూస్తే ఎంత వస్తూ ఉంది, 56, 66, 76, 84% అంటే ఇక ఓసీలు 16% అని చెప్పి చూపిస్తూ ఉన్నారు ఇందులో. అయితే ఇక్కడ మీరు చూడండి ప్రజలారా, వీళ్ళేమో 18% ఉన్నారు కదా ఎస్సీలు. వీళ్ళకు భారత రాజ్యాంగంలో వాళ్ళ జనాభా ఎంత పెరిగితే అంత రిజర్వేషన్ ఇవ్వాలని రాసి ఉంది. అంటే రేపు కులగణన చేసిన తర్వాత 18% రిజర్వేషన్ వస్తుంది వీళ్ళకి, 18%. ఎస్టీలకు కూడా వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఇవ్వాలని రాజ్యాంగం చెప్తా ఉంది. 10% వచ్చేస్తుంది, 10% ఇది వచ్చేస్తుంది. 28 అయిపోయిందా? ఇక వీళ్ళు ఓసీలు ఉన్నారా, ఓసీలు 16% ఉన్నోళ్ళు, వీళ్ళు 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కోటా తెచ్చుకోరు. ఓకే, ఇక్కడ చూడండి, మరి సుప్రీంకోర్టు ఈడు ఉంటుంది. సుప్రీంకోర్టు ఏమంటుంది, 50% దాటొద్దు స్లాబ్ అని. 50% రిజర్వేషన్లు 50% దాటొద్దు ఎట్టి పరిస్థితిలో అని చెప్తుంది. ఇక బీసీలకు అయ్యలేడా వాళ్ళ రిజర్వేషన్. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన అంబేద్కర్ కాదు, అవకాశం కల్పించవచ్చు ఆయన అది ఏర్పడడానికి. కానీ మండల్ పుణ్యాన, విపి సింగ్ పుణ్యాన వచ్చింది అది. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ రెండు కూడితే ఎంత వస్తుంది, 28% రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు పోతుంది. 50లో 28 పోతే 22 కదా. జస్ట్ అంటే ఏమైతుంది, బీసీలకు ఇప్పుడు ఉన్నటువంటి 27%లోంచి -5, ఇంకొక 5% పోయి 22కు వస్తుంది అన్నట్టు. ఇగో ఇది బీసీల బతుకు. ఉన్నదేమో జనాభా ఉన్నదేమో 56% ఉన్నటువంటి బీసీలకు ఇప్పుడు 22% వస్తుంది అన్నట్టు రిజర్వేషన్. ఇక లోకల్ బాడీస్లో అయితే మహానుభావుడు కేసీఆర్ 18కే తెచ్చిండు. ఇలా ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఓపెన్గా అన్యాయం జరుగుతుంది బీసీలకే.